రావెల కిషోర్ బాబు ఆకుల సత్యనారాయణ రాజీనామాలకు స్పీకర్ కోడెల ఆమోదం తెలిపారు. వారిద్దరితో కూడా స్పీకర్ కోడెల ఫోన్లో మాట్లాడినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. చంద్రశేఖర్, దేవి, మీరు చెప్పినట్లుగానే స్పీకర్ కోడెల రాజీనామాలు చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలతో కూడా ఫోన్ లో మాట్లాడారు. అంటే రావెల కిషోర్ బాబుతో ఈ రోజు మాట్లాడిన స్పీకర్ రాజీనామా ఆమోదించాలా వద్దా లేఖ ఇచ్చారు కాబట్టి మీ అభిప్రాయం కోరుతున్నానని చెప్పి కోడెల ఆయన్ని సంప్రదించినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో పార్టీ మారి ఆ తర్వాత జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్న తరువాతే రాజీనామా చేశానని చెప్పి చెప్పడంతో రాజీనామాను కూడా ఆమోదించాలని కోరడంతో స్పీకర్ రావెల రాజీనామాను ఆమోదించారు. అలాగే 3-4 రోజుల క్రితమే కోడెల ఆకుల సత్యనారాయణతో కూడా మాట్లాడినట్టుగా సమాచారం. సో ఈ మేరకు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని కోరగా ఆయన కూడా ఆమోదించాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి రావెల కిషోర్ బాబు పార్టీకి అలాగే మా స్పీకర్ కు రాజీనామా లేఖ పంపించి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు. అలాగే బీజేపీ నుంచి కూడా ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తన పార్టీతో పాటుగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి జనసేనలో చేరిన నేపథ్యంలో సో వీళ్ళిద్దరి రాజీనామా లేఖలు ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నాయి. సో దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఈ వ్యవహారం మీద కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్న బాధ్యత కూడా స్పీకర్ మీద ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కొంత క్లారిటీ తీసుకునే క్రమంలో ఫోన్ లో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాల మేరకు రాజీనామా లేఖలను ఆమోదించామని స్పీకర్ పేషి వర్గాల నుంచి మనకు అందిన సమాచారం మేరకు తెలుస్తోంది. దేవి, అంటే రావెల ఆకులకు సంబంధించి గత కొంతకాలంగా కూడా ఊహాగానాలు నడుస్తున్నాయి. అలాగే రాజీనామాను వెంటనే స్పీకర్ కూడా ఆమోదించడం వెనుక ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే దీనికి సంబంధించి ప్రత్యేక కారణాలు అయితే చెప్పుకోదగ్గవి అయితే ఏం లేవు. ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. మరొక వైపు రాజీనామా లేఖల వ్యవహారానికి దగ్గరకు వచ్చేసరికి పెండింగ్ లో కట్టే అవకాశం కూడా లేదు. సో ఏదైనా రాజీనామా లేఖలు ఎమ్మెల్యేల వైపు నుంచి వస్తే వాటిని వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి మరొక వైపు అసెంబ్లీ సమావేశాలు కూడా రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న తరుణంలో ఒకవేళ రాజీనామా లేఖలను ఆమోదించకుండా ఇంకా పెండింగ్ లో పెడితే వాళ్ళిద్దరూ వచ్చి మళ్ళీ తిరిగి స్పీకర్ ను కోరే అవకాశం ఉంది. సో వీటన్నిటికీ ఛాన్స్ ఇవ్వకుండా అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి సో వాళ్ళిద్దరి రాజీనామాలను ఆమోదించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి తెలుస్తోంది. ఆల్ రైట్ పిఎంఆర్, థ్యాంక్ యూ.